మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మొదలు మన చుట్టుపక్కల అంతా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకపోతే దోమలు గబ్బు గాలి వచ్చి రోగాల పాలవుతాము. ఇక మన ఇల్లుని చక్కగా ఉంచుకొని రోడ్డునంతా గబ్బు గబ్బు చేస్తాము. గట్లా కాకుండా ఉండేటందుకే అప్పుడప్పుడు కొంతమంది గిసొంటి కార్యాలు చేస్తూ ఉంటారు అన్నట్టు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? ఆనందాన్ని అందరు కోరుకున్నా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో గజ్జేయరు. అందుకే ఇప్పుడు ఈసారికి రంగంలోకి దిగిండు. అవు రోగాలు నొప్పులు రాకుండా ఉండాలంటే చుట్టుపక్కల ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అందుకే సమైక్యాంధ్రలో పచ్చదనం పరిశుభ్రత మొదలు పెట్టిన మళ్ళా సీఎంగా ఉన్నప్పుడు పిఎం గారు స్వచ్ఛ భారత్ అడిగితే దానికి నివేదిక ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు నా ఆశయంతోనే స్వచ్ఛమైన స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావాలని చెప్పేసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టిన ఇది నా జీవిత ఆశం అనుకొచ్చిండు ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల్ సారు. గతంలో ఉన్న పంక పార్టీలు చెత్తేసుడి మీద పన్నేసిరట గాని చెత్తనైతే తీయలేదట. అందుకే మళ్ళా రాగానే చెత్త మీద పన్ను తీసేసిన అనుకొచ్చిండు. చెత్త తీయలేదు గాని చెత్త మీద కూడా పన్నేసే పరిస్థితికి వచ్చారు. నేను వస్తానే చెత్త మీద పన్ను రద్దు చేశా. ఇంకో పక్కన మీరు చూస్తే మీ యొక్క భూమి, మీ పెద్దలు ఇచ్చిన భూమి, వారసత్వంగా వచ్చిన భూమి, మీరు కష్టార్జితో సంపాదించుకున్న భూమి, ఆ భూములు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. తణుకనంగానే గుర్తొస్తుంది టీడీఆర్ బాండ్లు, పెద్ద స్కామ్. మళ్ళా ఎదురుదాడి చేస్తున్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నాయకులు ఎట్లా తయారయ్యారంటే తప్పులు చేయడం, రాజకీయ ముసుగులో ఎదురుదాడులు చేయడం. ఇలాంటి ఒకటి రెండు కాదు. భూమి మీది, మీ భూమి పైన పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆనాటి పాలకులది బొమ్మేస్తే మీదేయాలా, లేకుంటే మీకు ఇచ్చిన మీ తల్లిలో తండ్రి పేరేస్తే సబబుగా ఉంటుంది తప్ప. అందుకే నేను ఒకే మాట చెప్పాను, తొందరలోనే మళ్ళీ ప్రక్షాళన చేస్తాం. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇదే కాదు, ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు అంటే మొత్తం ప్రైవేటు వ్యక్తులను పెట్టి మీ ఆస్తులపైన పెత్తనం చేసే పరిస్థితికి వచ్చారు. కొన్ని లక్షల మంది భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. ఇంకో పక్కన మీ రికార్డ్స్ అన్ని తారుమారు చేశారు. ప్రైవేటు భూముల్ని 22A అంటే గవర్నమెంట్ భూముల కింద పెట్టేశారు. ఇది నాకు పెద్ద సమస్యగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఏదేమైనా ఇవన్నీ ప్రక్షాళన చేస్తాం. ఇంగిటు మంగళగిరి ఏకో పార్కుల స్వచ్ఛాంధ్ర కార్యముల మంత్రి లోకేష్ సార్ గిట్లా చీపురు పట్టుకొని అంత ఉడిచి మొత్తం ఎత్తిపోసిండు. ఇక వాళ్ళతో మాట్లాడి అలా తిప్పలేదు అనేది అరుచుకున్నాడు. మన ఇంటి దాకానే శుభ్రంగా ఉంచుకుంటాం గాని రోడ్లు మొత్తం గబ్బు చేస్తాం. ఏడ చెత్త అన్నే నడి రోడ్లు వేసిపోతాం చెత్త. అవో గట్లుంటే రాష్ట్రానికి ఇబ్బందే, ఇంటికి ఇబ్బందే, ఒంటికి ఇబ్బందే. గట్ల కాకుండా మన చుట్టుపక్కల మనమే పరిశుభ్రంగా ఉంచుకున్నాం అనుకో, మనకు ఒంటికి ఏ రోగాలు రావు, నిమ్మలంగా ఆరోగ్యంగా ఉంటాం, దావకాళ్ళ ఖర్చు తప్పుతుంది. కాబట్టి ఇంటి వరకే శుభ్రంగా ఉంచుకొని రోడ్లంతా గబ్బు చేసేటోళ్లకు గీ ముచ్చట. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కావాల్సిందే.